ఒకరోజు ఒక గ్రామంలో 7 ఏళ్ల చిన్నారి ఆశ తన పెరటి తోటలో ఒంటరిగా ఆడుకుంటూ ఉండగా పొదల మధ్య ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. ఆశ అక్కడకు వెళ్లి చూడగా ఓ వృద్ధురాలు ఆకులు మరియు వేలతో తయారైన వస్త్రాలతో ఉంది. ఆశ ఆమెను, అమ్మా, నువ్వు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. బాధతో ఆమె ఆశతో, నేను భూమాతను, మీ భారమంతా మోసేది నేనే అని చెప్పి తన కథను చెప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు నేనెంత అందంగా ఉండేదాన్ని, నదులు జలజలా పారేవి, చెట్లు ఆనందంగా పచ్చగా గాలికి ఊగుతూ ఉండేవి, జంతువులు స్వేచ్ఛగా తిరిగేవి. కానీ తర్వాత మానవుడు వచ్చాడు, నాకు ఎంతో ద్రోహం చేశాడు. నెమ్మదిగా అతను జంతువులను చంపి తినడం మొదలు పెట్టాడు అని చెప్పగా అప్పుడు ఆశ, అవునా, నిజంగానా అని జాలిగా అడిగింది. అప్పుడు భూమాత, అవును తల్లి, నీకు చూపిస్తా ఉండో అని తాను ఆశకు అన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అందులో జంతువులపై ఉన్న ఉన్నిని తీసి బట్టలుగా మార్చారు. తరువాత ఒక బ్యాగ్ని చూపిస్తూ అది మొసలి మరియు పాములు చర్మం వలిచి తయారు చేశారు. అలాగే ఏనుగులను హతమార్చి వాటి దంతంతో చేసిన పియానో చూపించింది. కానీ ఒక్క క్షణం కూడా ఆ మానవులు ఆ జంతువుల బాధ గురించి ఆలోచించలేదు. ఆశ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారని అమాయకంగా అడుగగా భూమాత ఫ్యాషన్, డబ్బులు, పేరు ప్రతిష్టల కోసమని కొంచెం విసుగ్గా ఆ అమ్మాయితో చెబుతుంది. తరువాత ఆమె ఒక చెత్త బుట్టను చూపిస్తుంది. అందులో ప్లాస్టిక్ బాటిల్స్, ఫ్యాక్టరీ చెత్త చెదారాలు, హాస్పిటల్ వ్యర్థాలు ఉంటాయి. ఇవి చెరువులు, కాలవలు, నదులు, చివరికి సముద్రాలలో కలిపేస్తున్నారు. ఇలా చేయడం వలన జలచరాలు అన్ని చనిపోతున్నాయి. భూమాత ఆ పాపని తలపైకి ఎత్తి చూడమని చెబుతుంది. ఆకాశం అంతా పొగతో నిండి ఉంటుంది. చెట్లను నరికి ఆ ప్రదేశాలలో కర్మాగారాలు నిర్మిస్తున్నారు. ఆ పొగలు నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ట్రాఫిక్ శబ్దాలు, పొల్యూషన్, ఇవన్నీ కలిపి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆమె చివరగా ఒక ప్రయోగశాలలో చూపిస్తుంది. కేజీల్లో ఉన్న ఎలకలు, కొతులు, వాటిపై జరిపే పరీక్షలు, ఇవన్నీ కూడా మనుషుల స్వార్థ ప్రయోజనం కోసం చేస్తున్నారు. చివరగా పాడైన టీవీలు, ఫోన్లు, బ్యాటరీలు ఇవన్నీ నేలలో పాతిపెట్టి నేను తట్టుకోలేనంతగా బాధపెడుతున్నారు. ఆశ ఆమె చేతిని పట్టుకుని అడిగింది, అమ్మా, నేను ఏం చేయగలను? భూమాత చిరునవ్వుతో, నువ్వు చిన్నదానివే, కానీ నీ మనసు పెద్దది. చెట్లను నాటు, జంతువులను ప్రేమించు, నీరు, నేల, గాలి సురక్షితంగా ఉంచు, ప్లాస్టిక్ వాడకు, నీ స్నేహితులకు ఈ విషయాలు చెప్పు. మీరు అందరూ కలిసి నేను చెప్పినట్టు చేస్తే నేనొక రోజు మళ్లీ నవ్వుతాను. ఆ రోజు నుంచి ఆశ భూమాత గొంతుగా నిలిచింది. ఆమె భూమాత యొక్క కన్నీటి కథ చెప్తూ తిరిగింది. చాలా మంది చెట్లు నాటడం మొదలు పెట్టారు. భూమి మళ్లీ జీవించింది. నీతి, ఒకరి మార్పు కథను మొదలు పెడుతుంది. అందరి మార్పు భూమిని మళ్లీ ఆప్యాయతగా చుట్టుకుంటుంది. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి, భూమాత మీకు ఇష్టమైతే భూమాత కోసం మీరు ఏమి చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.